ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన హరీష్ అమరవీరుల స్తూపాన్ని మలినం చేశారని విమర్శించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. పసుపు నీళ్లతో ఆ మలినాన్ని శుద్ధి చేశామన్నారు. ఆగస్టు 15లోగా 2 లక్షల రుణమాఫీ చేస్తామని సీఎం మాట ఇచ్చారని గుర్తు చేశారు. హరీష్ రాజీనామాతో కొత్త డ్రామాకు తెరతీశారని ఫైర్ అయ్యారు. 2 లక్షల రుణమాఫీకి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు వెంకట్. ఉద్యమ సమయంలో ఏదైతే నిరుద్యోగులని పొట్టన పెట్టుకున్న వ్యక్తి ఇవాళ ఇక్కడ రావడంతో ఈ యొక్క ప్రాంతం మైల చెందింది కాబట్టి సంబంధించి దాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేయడం జరిగింది. హరీష్ రావు గారికి గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఏ రోజు కూడా అమరవీరులు గుర్తుకు రాలే. ఈరోజు ఏదైతే సవాల్ విసురుతూ ఏదైతే రాజకీయ లబ్ధి కోసం ఏదైతే సంబంధించి అసెంబ్లీ అఫైర్స్ మినిస్టర్గా పనిచేసిన సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మీకు ఏ రకంగా రాజీనామా లేక ఒక ప్రొసీజర్ ప్రక్రియ ఏ రకంగా పంపన్నో కూడా అవగాహన లేకుండా ఉద్దేశపూర్వకంగా కేవలం ఏంటంటే ఒక పొలిటికల్ మోటివ్ తోటి ఒక రాజకీయ లబ్ధి పొందుదామని చెప్పి తీసుకొచ్చి రాజీనామా లేఖని ఇక్కడ పత్రికా విలేకరుల సమక్షంలో ఇవ్వడం జరిగింది. హరీష్ రావు గారు మీరు ఆ పార్టీలో మరి మీరు కేవలం ఒక జీతగాడు మటుకే నిజంగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుని బయటికి రమ్మనండి. ఆగస్టు 15వ తారీఖున ఏదైతే రైతులకి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తామని చెప్పి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారిని బయటికి వచ్చి చెప్పమని చెప్పండి. దానితో పాటు ఏదైతే మీరు సమర్పించిన మీ రాజీనామా లేఖని ఎమ్మెల్సీ హోదాలున్న నేను ఆగస్టు 15వ తారీఖున 2 లక్షల రూపాయలు రైతులకు రుణమాఫీ చేసిన తర్వాత నేను బాధ్యత తీసుకుంటా. మీ లేఖని వృధాగానియా తప్పనిసరిగా ఏదైతే 2 లక్షల రూపాయల రుణమాఫీ అయిన తర్వాత స్పీకర్ గారి దగ్గరికి వెళ్ళి మీ రాజీనామాని వృధా కాకుండా మీ యొక్క రాజీనామాని ఆమోదింపజేసే ఒక బాధ్యత కూడా నేను తీసుకుంటా. మీరు తెలంగాణ ప్రజలకి చేసింది ఏంది? మీరు ఎన్నిసార్లు మరి మీరు వాగ్దానం ఇచ్చిన 2 లక్షల రూపాయల రుణమాఫీ మీరు చేసిర్రా? 2 లక్షల ఉద్యోగాలు మీరు ఇచ్చిర్రా? మీరు చేసిన ప్రతి ఒక్క వాగ్దానానికి నేను మీకు సవాల్ విసురుతున్నా. బహిరంగ చర్చకి నేను వస్తా, మీరు రండి. కేసీఆర్ గారు బయటికి వచ్చి ఏదైతే ఆగస్టు 15న రైతులకి రుణమాఫీ చేసిన తర్వాత ఏదైతే సంబంధించి బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తామని చెప్పి కేసీఆర్ గారు వచ్చి చెప్పాలి. ఆ పార్టీలో కేవలం మీరే బాధ్యత లేకుండా కేవలం ఆ పార్టీలో ఒక జీతగాని లెక్కియాలు ఉన్నారు. రేపొద్దున మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉంటారా, బీజేపీ పార్టీలోకి వెళ్తారో కూడా నమ్మకం లేదు. సో రాజకీయ లబ్ధి కోసం ఏదో పొలిటికల్ స్టంట్ కోసము ప్రజల్ని 10 సంవత్సరాల అధికారంలో మభ్యపెట్టారు.